అందరూ అడిగినట్టు వియా ఉగ్గు రెసిపీతో అయితే వచ్చేసానండి. సో నేను వియాకి ప్రిపేర్ చేసింది స్ప్రౌటెడ్ మల్టీగ్రెయిన్ ఉగ్గు. అసలు నేను ఎలా ప్రిపేర్ చేశానో డీటెయిల్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ చూడండి. ఎందుకంటే నేను నా ఫాల్స్ అంటే నేను ప్రిపేర్ చేసినప్పుడు అసలు ఏవేవి వేస్ట్ అయ్యాయి, ఏవేవి నేను పడేశాను, పప్పులు కానీ ధాన్యాలు కానీ, అదంతా చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే మీకే ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుందండి. ఫైనలీ నేను స్ప్రౌటెడ్ మల్టీగ్రెయిన్ ఉగ్గు ఎందుకు ప్రిపేర్ చేశాను వియాకి అంటే, నార్మల్గా కూడా మల్టీగ్రెయిన్ ఉగ్గు ప్రిపేర్ చేయవచ్చు. అయితే మ్యాక్సిమము చాలామంది ఉగ్గు స్టార్ట్ చేసినప్పుడు పేరెంట్స్ కంప్లైంట్ ఏముంటుందంటే బేబీకి డైజెస్ట్ అవ్వడం లేదు, మోషన్ సరిగ్గా పోవట్లేదు అని. అలా అయితే చాలా కంప్లైంట్స్ వస్తాయి ఉగ్గు స్టార్ట్ చేసినప్పుడు. సో అలా అవడానికి రీజన్ ఏంటంటే, మనం జస్ట్ వాటర్లో కడిగి ఫ్యాన్ కింద ఎండబెట్టి రోస్ట్ చేసి చేసుకుంటామండి మల్టీగ్రెయిన్ ఉగ్గు. అలా చేయడం వల్ల త్వరగా డైజెస్ట్ కాదండి. సో అందుకే నేను ఇలా స్ప్రౌటెడ్ మల్టీగ్రెయిన్ ఉగ్గు అయితే ప్రిపేర్ చేశాను. ఇది నేను ఎలా ప్రిపేర్ చేశానంటే, మనకు ఉన్నవి ఏంటండి పప్పులు ప్లస్ ధాన్యాలు. సో నేను కొన్ని ధాన్యాలు సపరేట్గా, పప్పులు సపరేట్గా అయితే చేసి ఉంచాను. ఇదేంటంటే త్వరగా డైజెస్ట్ అవుతుంది, డైజెస్టివ్ ప్రాబ్లం అస్సలు రాదు ఈ ఉగ్గు పిల్లలకి పెట్టడం వల్ల. చాలా హెల్తీ, ఇంకా న్యూట్రియంట్స్ కూడా చాలా బాగా అందుతాయి. నేను ఎలా ప్రిపేర్ చేశానో వీడియో పెడతాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వియా కోసం అయితే ఉగ్గు తయారు చేస్తున్నా. చూడండి ఇంగ్రీడియంట్స్: శనగలు ఇవి, ఇంకా గోధుమలు, వీటితో పాటు పొట్టు పెసర్లు, జొన్నలు, ఇవి రౌండ్ మినప్పప్పు అండి, ఇంకా సోయా బీన్స్, ఇవి ఉలవలండి, ఇవి సజ్జలు, ఇంకా ఇవి పొట్టు తొగర్లు, ఇవి రాగులండి. ఇవన్నీ తీసుకున్నాను. ఏంటి ఇంతింత క్వాంటిటీ తీసుకున్నారు అని అనుకుంటున్నారా? వియా కోసం అయితే మనకి ఒక్కొక్కటి 250 గ్రామ్స్ తీసుకుంటే చాలండి, సరిపోతుంది. నేను ఎక్కువ క్వాంటిటీ ఎందుకు తీసుకున్నానంటే, నేను ఇంట్లో యూజ్ చేసుకుంటాను. ఎలా అంటే రోటీలో కానీ దోశలో కానీ ఇన్స్టెంట్గా వేయొచ్చు. దోశలు కూడా నేను రోటీ కూడా ట్రై చేశాను, ఇంకా దోశలు కూడా చాలా సూపర్ వచ్చాయండి. అందుకే ఇలా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్, చాలా టైం టేకింగ్ పని కాబట్టి ఒకేసారి చేసుకుందామని నేనైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి. సో ఈ రాగులైతే చాలాసార్లు వాష్ చేయాలండి. ఇందులో డస్ట్ చాలా, అన్నిటికంటే ఎక్కువగా డస్ట్ రాగులోనే ఉంటుందండి. నేనైతే ఒక 15 to 20 టైమ్స్ అయితే వాష్ చేశానండి. ప్రతి ఒక్కటైతే వీడియో తీయలేనండి, చాలా లెంతీ అవుతుంది వాష్ చేసేటప్పుడు. సో ఇలా కొన్ని అయితే చూపిస్తున్నానండి. ఇవి వేరేవైతే ఒక 4-5 టైమ్స్ అంటే క్లీన్ అయ్యే వరకు అయితే అన్నీ వాష్ చేశానండి నేను. రాగులు మాత్రం వామ్మో, చూసారా ఎంత డస్ట్ వెళ్తుందో. సో నేనైతే ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వాష్ చేస్తూనే ఉన్నాను. ట్యాంకులో వాటర్ కూడా అయిపోయిందండి. ఈ రాగులకి సగం వాటర్ అయిపోయింది కావచ్చు. చూసారా, ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు రాగుల్ని వాష్ చేసుకోవాలి. మనం బేబీస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హైజెనిక్గానే చేసుకోవాలండి అంతా. సో అన్నీ వాష్ చేయడం అయితే అయిపోయాయండి. సో ఇందులో మంచినీరు వేసి నానబెట్టడానికి అయితే ఉంచాను. వీడియో ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టానండి, ఎందుకంటే మరీ లెంతీ అయిపోతుందని వీడియో ఇలా ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టేశాను. నేను నైట్ టైం 10 o'clock అయితే నానబెట్టానండి ఇవన్నీ. ఇప్పుడైతే మార్నింగ్ 10 o'clock అవుతుందండి. 12 hours చాలా చక్కగా నానాయి. సో అన్నీ ఇలా కాటన్ క్లాత్లో తీసుకొని, సన్నం కాటన్ క్లాత్లో అయితే తీసుకొని ప్రతి ఒక్కటి ఇలా మూట కట్టి అయితే ఉంచుతున్నానండి టైట్గా. వాటర్ మాత్రం టోటల్ డ్రైన్ చేసేసి ఇలా అయితే ఉంచుతున్నాను. చూడండి, నేనైతే ఒకటే చూపిస్తున్నాను, అన్నీ చేసి ఉంచేసానండి. 1 2 3 4 5 6 7 8 9 10 టోటల్ 10 ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, 24 hours అయితే అయిందండి మొలకలు నానబెట్టి.
సో ఎన్ని మొలకలు వచ్చాయో చూద్దాము. వావ్, ఇవైతే పెసర్లండి, చాలా బాగా వచ్చాయి. పెసర్లకైతే చాలా త్వరగా వస్తాయి మొలకలు. మీరు చూడొచ్చు ఎంత బాగా వచ్చాయో. జస్ట్ 24 అవర్స్కి ఇలా వచ్చాయి. సో ఇవైతే సోయాబీన్సా? సోయాబీన్స్ ఇంకా రాలేవండి అసలు. సోయాబీన్స్కి స్మెల్ అయితే లేదు. సోయాబీన్స్కి కొన్ని ఒక రెండింటికైతే స్మెల్ వచ్చేసాయి. ఇవి శనగలండి. 1 సెకండ్. వావ్, శనగలకు కూడా కొన్ని వచ్చాయి మొలకలు. సో ఇంకా 48 అవర్స్ అయితే మళ్ళీ ఉంచుతాను. ఇవి బొబ్బర్లు అండి. ఇంకా కొంచెం చిన్న చిన్నగా అయితే వచ్చాయి, అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఈ 4కైతే వాసన అయితే అసలు రాలేదు. కానీ ఇవైతే మినప గుళ్ళండి. చాలా అంటే చాలా స్మెల్ వచ్చేసింది. టోటల్ రూమ్ మొత్తం నిండిపోయింది. అసలు మొలకలు అయితే రాలేవు ఇంకా వీటికి, మినపగుళ్ళకి ఇంకా వేటికి రాలేవండి. అబ్బా, వీటికైతే చాలా బాగా వచ్చాయి. ఇవి ఏముందో తెలుస్తుంది కానీ మేబీ తొగలు ఏమంటారు, కందులు మేబీ కందులు అండి. ఇవి కందులకు కూడా చాలా బాగా వచ్చేసాయి మొలకలు. చూడండి, జస్ట్ 24 అవర్స్కి. స్మెల్ అయితే లేదండి, ఓన్లీ ఇవి రెండింటికి ఉందండి స్మెల్. బాగా స్మెల్ వచ్చేస్తున్నాయి ఇవి రెండు. ఇవి జొన్నలు మేబీ ఇవి జొన్నలు కావచ్చండి. మేమైతే ఓపెన్ చేస్తలేము, రేపు ఈ టైంకి ఓపెన్ చేస్తాం. రాగులండి, అసలు ఒక్క మొలక కూడా రాలేదు. మేబీ రాగులకి లేట్ అయితే వస్తాయి మొలకలు. చూడండి, కనీసం ఒక్క మొలక కూడా రాలేదు. 24 అవర్స్ అయితే అయిపోయింది. సో మళ్ళీ ఇంకా 24 అవర్స్ అయిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ డే మార్నింగ్. ఇవైతే మొలకలు కొన్నిటికైతే రాలేవండి. వచ్చినా రాకున్నా రేపు మాత్రం ఎండలో పెట్టేస్తాను, ఎందుకంటే పాడైపోతాయి కదా. సో అందుకే నాకైతే డౌట్ వస్తుంది. ఇవైతే స్మెల్ వచ్చింది. మేబీ మినపగుళ్ళు మా ఆయన అయితే అంటున్నారు స్మెల్ అయితే అలానే వస్తుంది మినపలకి, ఖరాబ్ కాదు అనేది అన్నారు. ఏమో మరి నాకైతే తెలియదండి. రేపు అయితే ఒకసారి ఓపెన్ చేసి చూస్తా. సరే అండి, బాయ్. రేపు మార్నింగ్ అయితే కలుస్తాను. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, 48 అవర్స్ అయితే అయిందండి. ఇది 2వ రోజు. ఫస్ట్ రోజు అయితే వీడియో చూపించానండి, ఓపెన్ చేయలేదు నేను. ఇది 2nd డే. మొలకలు వచ్చినా రాకున్నా కూడా ఎండలో పెట్టేయాలండి, లేదంటే మళ్ళీ ఫంగస్ వచ్చి వేస్ట్ అయిపోతాయి. సో ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, పెసర్లు ఎంత చక్కగా వచ్చాయో మొలకలు. వీటికి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుందండి. ఇంత లాంగ్ ప్రాసెస్ చేస్తున్నాను. ఫస్ట్ పెసర్లకైతే చాలా బాగా మొలకలు వచ్చాయి. ఐఎమ్ సాటిస్ఫైడ్. సో నెక్స్ట్ ఇంకా అన్నీ ఓపెన్ చేయాలి, ఏవేవి వచ్చాయో మొలకలు రాలేవో ఇవైతే పక్కన పెడుతున్నానండి. ఇంకా వేరేవి అయితే ఓపెన్ చేద్దాము. ఎండ అయితే ఉందండి, ఇవన్నీ ఓపెన్ చేసి ఎండలో అయితే పెట్టాలి. 1 డే ఎండలో అయితే పెడదామని అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. గోధుమలండి, వీటికి కాస్త ఒక 1 ఇంచ్ వరకు అయితే వచ్చాయి మొలకలు. ఓకే అండి, గోధుమలు కూడా బాగానే ఉన్నాయి, వాసన కూడా లేదండి. గోధుమలకు కూడా బాగానే వచ్చాయి మొలకలు. ఫైనల్లీ ఇది కూడా సక్సెస్ అయిపోయిందండి, గోధుమలు కూడా. నెక్స్ట్ ఏవేవి సక్సెస్ అవుతాయో, ఏవేవి మళ్ళీ వేస్ట్ అవుతాయో చూద్దాము. ఇదైతే పక్కన పెట్టేద్దాము. సో మళ్ళీ ఓపెన్ చేద్దాము వేరేవి. ఇవైతే ఇందులో ఏవి పెట్టానో చూద్దాము. ఓపెన్ చేసి చేద్దాము. ఫైనల్లీ సోయా. ఫబా, స్మెల్ అయితే వస్తున్నాయండి. చూడండి మీరే, కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని అయితే కలర్ చేంజ్ అయిపోయాయి.
చూడండి మీరు కావాలంటే. కొన్ని వైట్ కలర్లో ఉన్నాయి, కొన్ని వేరే కలర్లో అయితే ఉన్నాయి. సో ఇదైతే పడేద్దామా ఉంచుదామా అనేది లాస్ట్లో చూద్దాము. ఇప్పుడైతే పక్కన పెట్టేశాను. సో నెక్స్ట్ ఇవి 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 ఏంటంటే ఇవి శనగలండి. శనగలు అయితే చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఒక్కొక్కటి 2 ఇంచెస్ అయితే వచ్చాయండి మొలకలు. చాలా సాటిస్ఫై అనిపిస్తుందండి. ఒకటైతే వేస్ట్ అయిపోయింది సోయా. 3 సక్సెస్ అయ్యాయి. వేరేవి కూడా ఓపెన్ చేసి చూద్దామండి. సో నెక్స్ట్ ఇదైతే ఓపెన్ చేద్దాము. చూసారా మొలకలు పై వరకు వచ్చేసాయి. నేను అన్ని కాటన్ క్లాత్లోనే పెట్టానండి. చూడండి మీరే. ఇవి ఒక లడ్డూలా అయితే అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో స్ప్రౌట్స్. ఇవైతే మేము సపరేట్ చేస్తున్నాము. అన్నీ సపరేట్ చేసి ఆరబెట్టాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఫైనల్లీ ఇవి కూడా సక్సెస్ అయిపోయాయండి, ఉలువలు కూడా. సో నెక్స్ట్ కూడా ఓపెన్ చేసి చూడాలి మళ్ళీ. సో నెక్స్ట్ కూడా ఓపెన్ చేద్దాము. ఇవైతే స్ప్రౌట్స్ బాగానే కనిపిస్తున్నాయి. లోపల ఏవి ఉన్నాయో చూద్దాము. ఫైనల్లీ ఇవైతే జొన్నలండి. చాలా చక్కగా వచ్చాయి. ఇవి కూడా సక్సెస్ అయిందండి జొన్నలు కూడా. సో చూశారుగా ఇవైతే మినుములండి. 48 అవర్స్కి ఇలా అయితే అయిపోయాయండి. నేను ముందే మీకు 24 అవర్స్కి వీడియో తీస్తున్నప్పుడు చెప్పానుగా స్మెల్ అయితే బాగా వస్తుందని. 48 అవర్స్కి అయితే ఇలా పాడైపోయాయండి. మా ఆయన అయితే దూరం తీసుకెళ్ళి పడేశాడు. ఫైనల్లీ అవైతే వేస్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఇవి ఓపెన్ చేసి చూద్దాము. ఇవి కూడా సక్సెస్ అయ్యాయో మళ్ళీ ఫెయిల్ అయ్యాయో. ఇవైతే స్ప్రౌట్స్ పై వరకు అయితే కనిపిస్తున్నాయండి. మేబీ ఇవి సజ్జలు అని అనుకుంటున్నాను. చూడాలి. ఎస్, సజ్జలేనండి. చాలా బాగా వచ్చాయి వీటికి కూడా. ఫైనల్లీ ఇదైతే సక్సెస్ అయిపోయింది. సో అన్నీ అయితే ఓపెన్ చేసేసామండి. ఇక ఫైనల్లీ రాగులు ఒక్కటే ఉన్నాయండి. 48 అవర్స్ అయినా కూడా ఒక్క స్ప్రౌట్ కూడా రాలేవండి. చిన్నగా వస్తున్నాయి ఇప్పుడు అంతే. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి స్ప్రౌట్స్ రావడం. సో వీటినైతే మళ్ళీ మూట కట్టి అలా ఉంచి మిగతావన్నీ కూడా ఎండలో అయితే ఆరబెడుతున్నానండి. ఇవి 48 అవర్స్ అలా వదిలేయకుండా 48 అవర్స్లో మనం క్లాత్ ఎండిపోయినప్పుడు మాత్రం వాటర్ చల్లాలండి మూటలకి. నేనైతే ఈ 48 అవర్స్లో క్లాత్ తడిగా లేకుంటే మాత్రం కాస్త వాటర్ చల్లుతూ అయితే పెట్టానండి. చూసారా ఇవి ఫైనల్లీ ఇవి తొగళ్ళు కూడా చాలా స్మెల్ వచ్చేస్తున్నాయి. ఇవి కూడా వేస్ట్ అయిపోయాయండి. అసలు మాకు తొగలు అయితే అస్సలు దొరకలేవండి. మా ఆయన చాలా తిరిగి అయితే తీసుకొచ్చినా కూడా వేస్ట్ అయిపోయాయి. ఇవైతే మీకు ఇందాకే చెప్పాను కదండి, కొన్ని బాగున్నాయి, కొన్ని కలర్ చేంజ్ అయ్యాయి అని సోయాబీన్స్. సో ఇవైతే మా ఆయన ఉంచుదాము, ఎండలో ఎండబెట్టాక చూద్దాము, బాలేకుంటే పడేద్దాం అయితే అన్నారు. సో సోయా అయితే ఉంచానండి. ఇలా ప్రజెంట్ అయితే 2 వేస్ట్ అయ్యాయి, మినుములు ఇంకా తొగళ్ళు. సో నేనైతే ఇలా ఎండలో ఆరబెట్టానండి అన్నీ. చూడండి ఇవి మనం 3 మంత్స్ వరకు అయితే స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇందులో మాయిశ్చర్ లేకుండా అయితే చూసుకోవాలి. సో నేనైతే ఎండలో ఆరబెట్టాను. చూడండి ఇప్పుడు సమ్మర్ లేకున్నా కూడా ప్రజెంట్ వినాయక చవితి అయితే నడుస్తుందండి. మీరు కూడా వీడియోలో చూసే ఉంటారు. లైటింగ్స్ అయితే ఉన్నాయి నైట్ టైము. నేనైతే చాలా భయపడ్డాను. నేను నానబెట్టినప్పుడు మాత్రం ఎండ ఉంది. అసలు ఫస్ట్ డే మాత్రం అస్సలు ఎండ అయితే లేదండి. నేనైతే చాలా కంగారు పడ్డాను. నేను ఇంత కష్టపడి ఇన్ని చేసి అన్నీ వేస్ట్ అయిపోతాయేమో ఎండ లేకుంటే అని చాలా కంగారు పడ్డానండి. కానీ ఆ దేవుడి దయ వల్ల ఎండ మాత్రం కరెక్ట్ నేను ఆరబెట్టే టైంకి 2 డేస్ అయిన తర్వాత మాత్రం చక్కగా ఎండ వెళ్ళిందండి. ఫైనల్లీ ఇలా అన్ని ఎండలో అయితే నానబెట్టాను. మళ్ళీ చూసుకుంటూ అయితే ఉంటున్నానండి. వర్షంలో పడితే కూడా వేస్ట్ అయిపోతాయని అస్సలు ఆఫ్టర్నూన్ కూడా పడుకోకుండా చూస్తూనే ఉన్నాను. సో ఇది నెక్స్ట్ డే రాగులు అయితే ఇలా వచ్చాయండి.
ఎంత చక్కగా వచ్చాయో. రాగులు స్ప్రౌట్స్ అయ్యాక ఎండలో ఆరబెట్టే ముందు కూడా వాష్ చేసుకోవాలండి. చూడండి, నేను స్ప్రౌట్స్ అయ్యాక కూడా వాష్ చేస్తే ఎంత డస్ట్ వెళ్తుందో, కలర్ ఎలా కనిపిస్తుందో మీరే చూడండి. మళ్ళీ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వాష్ చేస్తూనే ఉండాలండి, నంబర్ ఆఫ్ టైమ్స్. చూడండి, నేను రైస్ కూడా నానబెట్టేశాను. ఫస్ట్ డే అయితే నేను నానబెట్టలేనండి, సెకండ్ డే అయితే రైస్ ఇంకా మనకి తొగళ్ళు కూడా మనకి వేస్ట్ అయిపోయాయి కదా అండి, దానికి ఆల్టర్నేట్ నేను ఎర్రపప్పు కూడా నానబెట్టాను. మళ్ళీ మనకి మినుములు కూడా వేస్ట్ అయిపోయాయి కదా అండి, నేను జస్ట్ నానబెట్టి ఇలా ఉంచుతున్నాను. స్ప్రౌట్ చేయడానికి అయితే పెట్టలేదండి మినుములు, ఎందుకంటే ముందే వేస్ట్ అయిపోయాయి కదా అని. సో ఫైనల్లీ ఇలా పరుచుకుంటున్నానండి అన్నీ ఎండలో. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇది చాలా టైం టేకింగ్ పని అండి. బయట ప్రాసెస్డ్ ఫుడ్ కొనే బదులు మనం ఒక్కసారి కష్టపడితే మాత్రం ఒక 3 months వరకు అయితే మన బేబీ ఫుడ్ గురించి అయితే ఆలోచించవలసిన అవసరమే లేదు. సో మన బేబీస్ కోసం మనం ఇంత కష్టమైతే కంపల్సరీ పడతామండి. ఫైనల్గా సెకండ్ డే కూడా ఇలా ఇవన్నీ ఆరబెట్టేశాను. ఈరోజు నైట్ రోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ మాత్రం కంపల్సరీ రోస్ట్ చేయాలి ఇవన్నీ. సోయా బీన్స్ కూడా ఆరబెట్టానండి, చూడాలి సక్సెస్ అవుతాయో లేవో. నాకైతే సెకండ్ డే కూడా చక్కగా ఎండ వెళ్ళిందండి, అసలు ఢోకానే లేకుండా. నాకైతే టెన్షన్ ఫ్రీ అయిపోయాను. సెకండ్ డే కూడా ఎండ వెళ్ళింది. ఐఎమ్ సో హ్యాపీ. చూడండి ఎంత చక్కగా ఎండ వెళ్ళిందో. రెండవ రోజు కూడా సక్సెస్ఫుల్గా ఎండలో అయితే ఆరాయండి చక్కగా. మా ఆయన అయితే సోయాబీన్స్ కలర్ చేంజ్ అయ్యాయి కదా కొన్ని, వద్దు పడేయమని అయితే చెప్పారు. రిస్క్ చేయడం ఎందుకని నేనైతే పడేశాను. ఇలా శనగలు అయితే రోస్ట్ చేస్తున్నాను. అసలు శనగలు రోస్ట్ చేసేటప్పుడు స్మెల్ మాత్రం ఎంత చక్కగా వచ్చిందో, ఇల్లు మొత్తం నిండిపోయింది. కానీ అసలు అవి మెత్తగా అయితే అయిపోయాయండి. చాలా భయం వేసింది, రోస్ట్ అవుతాయో కాదో, ఎందుకంటే అవి పిండి చేసుకోవాలి కదా, అవుతుందో కాదో అని చాలా కంగారు పడ్డాము. శనగలు చేసేటప్పుడు అయితే అసలు అన్నీ మెత్తగానే అయిపోయాయి. ఇవి కూడా వేస్ట్ అయిపోతాయేమో అని అనుకున్నాము. కానీ మెత్తగా అయిన తర్వాత అవి మళ్ళీ లో ఫ్లేమ్ మీద చేస్తూ 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 ఉంటే అప్పుడు అయ్యాయండి రోస్ట్. చూడండి, ఇవన్నీ చేసే వరకు నా చేతులకి ఎలా బుగ్గలు వచ్చాయో. అంత పెద్ద ప్రాసెస్ అండి, చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. చూడండి ఎంత స్వెట్తో నిండిపోయాను. కానీ వియా కోసం చేయక తప్పదు కదండి, మన బేబీస్ హెల్త్ మనకి ఇంపార్టెంట్. సో ఇవైతే పెసర్లు నేను ఒక్కొక్కటి కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తున్నాను. టోటల్ అయితే చేయలేనండి, ఎందుకంటే ఇప్పుడే వీడియో లెంతీ అయిపోతుంది, ఎంత షార్ట్ తీసుకున్నా కూడా. ఫైనల్గా అన్నీ కూడా నేను లో ఫ్లేమ్లో ఉంచే రోస్ట్ చేస్తున్నానండి. ఎంత టైం టేకింగ్ పని అయినా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టాలి. హై ఫ్లేమ్లో ఎందుకు పెట్టొద్దంటే, లో ఫ్లేమ్లో పెడితేనే అన్నీ ఈక్వల్గా రోస్ట్ అవుతాయండి. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాకుండా ఈక్వల్గా రోస్ట్ అవుతాయి. అందుకే ఏవి కూడా రోస్ట్ చేసేటప్పుడు కూడా చిన్న ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి. నాకైతే అర్థం అవ్వట్లేదు, నేను వాటిని రోస్ట్ చేస్తున్నానో అవి నన్ను రోస్ట్ చేస్తున్నాయో. ఇలా అయితే ఉందండి. ఫైనల్లీ ఇలా ఇన్ని అయితే రోస్ట్ చేసేసాను, ఇంకా 2 అయితే మిగిలాయి. నా వల్ల అయితే అవ్వట్లేదండి. ఇలా చివరికి ఇవి 2 మిగిలాయండి రోస్టింగ్ ప్రాసెస్. సో 2 ఒకటేసారి రోస్ట్ చేస్తున్నాను మెల్లమెల్లిగా లో ఫ్లేమ్లో పెట్టి. నేనైతే ఇవి రోస్ట్ చేయడం అయ్యాక ఫ్యాన్ కింద అయితే బేషన్లో పెట్టి ఉంచాను. తర్వాత చల్లారాక ఇలా డబ్బాలలో అయితే తీసి ఉంచానండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను ఒక్కొక్కటి సపరేట్గా గిన్నె పట్టిద్దామని అయితే ఇలా సపరేట్గా అయితే ఉంచాను.
అక్కడ వెళ్ళేసరికి గిన్నెలో ఇలా సపరేట్గా పావు కేజీస్ హాఫ్ కేజీస్ అయితే గిన్నె చేయమంటే మళ్ళీ రివర్స్ వచ్చేసాడండి మా ఆయన. సో ఫైనల్లీ నేను పప్పులు ధాన్యాలు ఒక్కొక్క పప్పు 250 గ్రామ్స్ అలా యాడ్ చేశాను. ధాన్యాలు కూడా అలాగే ఒక్కొక్కటి 250 గ్రామ్స్ యాడ్ చేసిన తర్వాత మిగిలినదంతా నేను మల్టీగ్రెయిన్ లాగా యూజ్ చేద్దామని అంత క్వాంటిటీ ఒక డబ్బాలో కలిపేశాను. సో నెక్స్ట్ రైస్ని కూడా నేను సపరేట్గా చేశాను. మిగిలిన రైస్ని నా ఎక్స్పీరియన్స్ తోటైతే చెప్తున్నాను. మీరు ఒక్కొక్కటి ధాన్యం కానీ పప్పు కానీ పావు కేజీస్ చేసుకోండి. ఒక 1 కేజీ అన్నీ కలిపి ఒక 1 కేజీస్ చేసి పెట్టుకున్నా కూడా 1-2 మంత్స్ వరకు అయితే అయిపోతుందండి. పిండి చల్లారాక నేనైతే జల్లించుకొని ఇలా డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంచుకున్నాను. నేను మిగిలినదంతా మల్టీగ్రెయిన్ లాగా యూజ్ చేసుకుంటాను కాబట్టి నాకైతే వేస్ట్ కాలేదండి ఇంత క్వాంటిటీ చేసినా కూడా. సో మీరు మాత్రం తక్కువ క్వాంటిటీయే ప్రిపేర్ చేసుకోండి. నేనైతే పప్పులు ఒక డబ్బాలో మరియు ధాన్యం ఇంకో డబ్బాలో అయితే వేశాను. చూశారుగా నేనైతే ధాన్యం 1 టేబుల్ స్పూను, పప్పులు 1/2 స్పూన్ అయితే తీసుకున్నాను. ముందుగా మనం ఉగ్గు తయారు చేసుకునే పాత్ర ఇంకా తినిపించే స్పూన్స్ ఇలా బౌల్స్ అన్నీ కూడా వేడి వాటర్లో వేసి అయితే వాష్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే హైజీన్గా ఉండాలి, మనం బేబీస్కి ఫీడ్ చేస్తున్నాం కాబట్టి. వేడి వాటర్లో బౌల్స్ అన్నీ వాష్ చేశాక మళ్ళీ తాగే వాటర్ తీసుకొని ఇలా ఒక బౌల్లో వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే వియాకి ఉగ్గు తినిపించేటప్పుడు మధ్య మధ్యలో వాటర్ కూడా తాగిపియాలి కాబట్టి ఇలా అయితే కలుపుకుంటున్నానండి. ఉగ్గుని ఫస్ట్ ముందు వాటర్లో వేసి కలిపే బౌల్లో వేయాలండి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. లో ఫ్లేమ్లోనైతే నేను ఉడకబెడుతున్నానండి ఉగ్గుని. మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. 5 మినిట్స్ ఉడకబెడితే అయిపోతుందండి. చూడండి ఇలా ఈ క్వాంటిటీ అయ్యే వరకు అయితే ఉడకబెట్టాలి. నేనైతే అన్నీ హాల్లో పెట్టేశానండి వియాకి ఏమేమి కావాలో. సో 10 మినిట్స్ తర్వాత ఈ ఉగ్గు మాత్రం గట్టిగా అయిపోతుందండి. సో త్వరగా అయితే తినిపించేయాలి. ఫైనల్గా మనం తినిపించేటప్పుడు బొమ్మలు ఒక 2-3 బొమ్మలు కూడా ఉంచుకోవాలండి దగ్గర. ఎందుకంటే బేబీస్ ఏడుస్తున్నప్పుడు వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి నేను కాస్త నెయ్యిని కూడా వేస్తాను టేస్ట్ కోసం. మళ్ళీ ఈ ఉగ్గులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఆ వీడియో సపరేట్గా అయితే చేస్తాను. సో ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయిందండి ఉగ్గు. బయట ప్రాసెస్డ్ ఫుడ్ కొని మనం తినిపించే కంటే ఇలా ఇంట్లోనే చేసుకొని హెల్తీగా మన బేబీస్కి పెట్టడం చాలా మంచిదండి. మా బయట దొరికే సెర్లాక్ మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే మన ఇంట్లో మనం సొంతంగా ప్రిపేర్ చేసిందే మనకు సాటిస్ఫై అనిపిస్తుందండి. సో బయట దొరికే వాటిలో కొంతమంది షుగర్ ఉంటుంది అంటున్నారు, కొంతమంది లేదంటున్నారు. సో ఇదే కన్ఫ్యూజన్లో మొదలైందండి ఈ హోమ్ మేడ్ ఉగ్గు ప్రాసెస్ అనేది. మీతో ఒక ముఖ్యమైన విషయం అయితే షేర్ చేసుకోవాలండి. అసలు నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏమనుకున్నానంటే ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత వియా మాత్రం ఫస్ట్ టైం తినిపించేటప్పుడు ఏం చక్కగా తింటుంది, అస్సలు సతాయించాడు. నా పాప మాత్రం కంపల్సరీ తింటుంది అని అయితే అదే నేను డైలమాలో ఉన్నాను. కానీ నేను ఫస్ట్ టైం వియాకి ఫీడ్ చేశాను కదండి, సేమ్ ఉగ్గు ఫీడ్ చేశాను ఇలానే. అసలు వియా అయితే అస్సలు తినలేదండి, నాన్ స్టాప్ ఏడవడం స్టార్ట్ చేసేసింది. నాకైతే కంగారు అనిపించింది. నేను ఇన్ని డేస్ కష్టపడి చేసి ఇదంతా ఇంత లెంతీ ప్రాసెస్ చేశాక చివరాఖరికి ఇది వియాకి ఫీడింగ్ చేస్తున్నప్పుడు అస్సలు ఒక్క టీ స్పూన్ కూడా తను తినలేదండి. నాకైతే చాలా భయం వేసింది. ఏం చేయాలి, మళ్ళీ బయట సెల్లాకు కొనుక్కొని అవి తినిపించాలా అని అయితే చాలా కంగారు పడ్డాను. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే అసలు ఇప్పటి వరకు వియాకి ఓన్లీ నేను పాలే ఫీడ్ చేశాను కాబట్టి పాలు ఫీడింగ్ తీసుకునేటప్పుడు బేబీస్ టంగ్ బయట పెడతారు. ఎందుకంటే నిప్పు లోపల ఉంటుంది, టంగ్ బయట పెట్టి ఫీడింగ్ తీసుకుంటారు కదా. సో బేబీస్కి అలానే అలవాటు అవుతుంది. సో
సో మనం ఫస్ట్ వాళ్ళకి మింగడం అనేది తెలీదు, అందుకే మనం ఫస్ట్ వారికి ఉగ్గు ఇన్వైట్ చేసినప్పుడు కూడా టంగ్ బయట పెట్టి బయటికి నెట్టేస్తారు. సో బేబీస్కి అలవాటు కావాలంటే మనం ఫస్టే స్పూన్ తోటి ఫీడింగ్ ఇవ్వడం బదులు మన చేతి వేలితో కాస్త టంగ్ని ప్రెస్ చేస్తూ స్మూత్గా, మరీ గట్టిగా అయితే కాదండి, వాళ్ళు ఇబ్బంది పడినంత వరకు కాస్త స్మూత్గా ప్రెస్ చేస్తే వారికి మింగడం అనేది బేబీస్కి ఒక 2-3 టైమ్స్ అలా 2-3 డేస్ అలవాటు చేస్తే అప్పుడు బేబీస్ అలవాటు పడతారు మింగడం అనేది. సో ఆ తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా మాత్రం ఉగ్గు అనేది అలవాటు అయిపోతుంది. సో ఫైనల్గా అన్ని డేస్ కష్టపడితే ఇప్పటికైతే వియా ఉగ్గు తింటుందండి. మీరు వీడియోకి లైక్ చేసినా చేయకున్నా కానీ కామెంట్ సెక్షన్లో అయితే మీ ఎక్స్పీరియన్స్ని నాతో మెన్షన్ చేయండి. నా ద్వారా మీకు, మీ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుందండి. నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్లీ వీడియో అయితే అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.